కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనములో ఇలాగున రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన తన కుమారుని చేతిని విడిచిపెట్టాడంటే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యొగనట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఎందుకు దేవుడు తన కుమారుని చేతిని విడిచిపెట్టాడంటే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యొగనట్లుగా పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను అని వాక్యంలో తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, సిలువలో యేసయ్య ఒంటరితనాన్ని అనుభవించాడు. ఎంతో ఆక్రందన, పక్కన ఉన్నటువంటి ఆ సైనికుల ద్వారా, తను వెంబడిస్తున్నటువంటి వారి ద్వారా హేళన, అపహాస్యము, ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించాడు. కాబట్టి అనుభవించినటువంటి కారణం చేత హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఇలాగ రాయబడుతోంది. ఎలాగనగా ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసినటువంటి తిరస్కారం అంతా ఓర్చుకొనిన ఆయన్ను తలంచుకోవాలంటున్నాడు. మీరు పాపంతో పోరాడినంతగా. దేవుని బిడ్డలారా, ఇక్కడ తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరక అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించాడు. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసినటువంటి తిరస్కారం అంతా కూడా ఆయన ఓర్చుకున్నాడు. ఇలాగున ఆయనను మనం తలంచుకోవలసినటువంటి వారమై ఉన్నాము. ఎందుకు ఇంత వేదన ఆయన అనుభవించాడంటే, మనము దేవుని నీతి యొగినట్లుగా, దేవుడు ఆయన తన కుమారుడైనటువంటి చేతిని విడిచిపెట్టాడు అనే విషయము ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంది. చెయ్యి విడిచిపెట్టడం గల కారణాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 4 విషయాలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకు యేసయ్య చేతిని తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టాడు అనంటే 24వ కీర్తన 4వ వచనములో ఇలాగ రాయబడింది. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడే అట్టివాడు యెహోవా వలన ఆశీర్వాదమునందునంటున్నాడు. అంటే కపటముగా ప్రమాణం చేయక, నిర్దోషమైన చేతులు కలిగిన వారుగా మనం ఉండాలి అని. నిర్దోషమైన చేతులు కలిగినటువంటి వాడే దేవుని చేత ఆశీర్వదించబడతాడు. కాబట్టి నీ చేతులు నిర్దోషమైనవిగా చేయడానికి, దోషమంటిన రక్తమంటినటువంటి నీ చేతులను నిర్దోషమైనవిగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారి చేతిని తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టాడు. అందుకే మీ యొక్క వస్త్రములను కాక మీ చేతులను కడుగుకోనండి అని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పబడుతుంది. మన చేతులు కడుగుకోవాలి. ఎందుకు మన చేతులు కడుక్కోవాలంటే, దేవుడు మన చేతిని పట్టుకోవడానికి, దేవుని యొక్క ఆశీర్వాదమును మనం అందుకోవడానికి మన చేతులు నిర్దోషమైనవిగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వచనంలో ఎలాగ రాయబడింది. అవిధేయులైనటువంటి వారి వైపు తన చేతులను చాపుతున్నాడు. ఆయన చిత్తానికి అవిధేయులుగా ఉన్నటువంటి వారి వైపుకు ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన చిత్తానికి విరుద్ధంగా బ్రతుకుతున్నటువంటి మనలను ఆయన తన యొక్క స్వాధీనంలో తీసుకోవడానికి, ఆయన ప్రేమగల బాహువును అందించడానికి దేవుడు తన కుమారుడైనటువంటి యేసు చేతిని విడిచిపెట్టాడు. దేవుని బిడ్డలారా, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనంలో తమ దేవుడు అనే చేతి పనితో చెప్పేటువంటి వారు ఉన్నారు. ఆ చేతి పనితో చెప్పేటువంటి వారు దేవుడు తమకిచ్చినటువంటి చేతి పనిని దేవతగా భావించి, దేవుడిగా భావించి, దానిని కొలిసి దాని యందు సంతోషపడేటువంటి ప్రజలు ఉన్నారు. కాబట్టి నిత్యముగా నీవు నీ చేతులు కష్టార్జితమును అనుభవించే వ్యక్తిగా, దేవుని యొక్క ధన్యతను అనుభవించేటువంటి వ్యక్తిగా నీవు ఉండడానికి దేవుడు తన కుమారుడి చేతిని విడిచిపెట్టి నీ చేతిని పట్టుకున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, చూడుము నిన్ను నా అరచేతుల్లో చిక్కుకొని ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. దేవుడు తన కుమారుని చేతిని విడిచిపెట్టి నిన్ను ఆయన అరచేతిలో చిక్కుకొని చూసుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ ఎదుట తన గుప్పెలను విప్పడానికి, నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి, నీ చీకటిని వెలుగుగా చేయడానికి ఆయన తన చేతులను నీ వైపు చాపుతున్నాడు. తన కుమారుని చేతిని విడిచిపెట్టాడు, నీ వైపు చాపుతున్నాడు. కాబట్టి ఈ సిలువలో తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు,
ఏలో ఏలో ఈ లామా సబక్తాని, నా దేవా నీవెందుకు నన్ను విడనాడుతివే అని. ఆయన కుమారుని చేతిని విడిచిపెట్టండి, నీ చేయి పట్టుకోవడానికి ఆస్కారం లేదు. తన కుమారుని చేతిని విడిచిపెట్టాడు, నిన్ను చేయి పట్టుకున్నాడు. జిగటగల దొంగ ఊబిలని నిన్ను లేవనెత్తడానికి, నిలుకని అగాధములని నిన్ను లేవనెత్తడానికి, నిన్ను లేవనెత్తి ఎక్కలేనెత్తైన కొండపైకి నిన్ను ఎక్కించడానికి ఆ ప్రియమైన దేవుని బిడ్డ తన కుమారుని చేతిని విడిచిపెట్టాడు. ఆ కుమారుడు ఎంతో రోధిస్తూ ఆక్రందన చేస్తూ నిందను, హేళనను, అవమానాన్ని భరిస్తూ ఆ శిలువలో ఎంతో యాతన పడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తన కుమారుని చేతిని విడిచిపెట్టి నీ చేయిని పట్టుకొని నీవు అంతం వరకు కూడా ఆయనతో నడవగలవా? ఆయన యేసయ్య ప్రేమ స్పర్శ నువ్వు గుర్తించావా? ఆయన తన కుమారుని చేతిని విడిచిపెట్టి నీ చేయి పట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు నశింపక నిత్య జీవాన్ని పొందాలి అని, నాశనమునకు జోగుతున్న నిన్ను నిత్య జీవములోనికి నడిపించాలని ఆయన తన కుమారుడి చేతిని విడిచిపెట్టి నీ చేతిని పట్టుకున్నాడు. నువ్వు కూడా ఆయన చేతిని పట్టుకొని తుద వరకు నడు. ఆయన్ని చేయి విడిచిపెట్టడు, నిన్ను ఒంటరిగా ఉంచడు, నిన్ను అనాథగా విడిచిపెట్టడు. ఆయన చేతుల్లో నిన్ను చెక్కుకొని నిన్ను చూసి మురిసిపోతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, అట్టే ప్రేమను నువ్వు పొందుకొని ఆయన కొరకు సాక్షిగా నువ్వు నిలబడు. దేవుడు నిన్ను దీవించునుగాక. అలాగే యేసయ్య శిలువలో పలికినటువంటి ఐదవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను నేను. 5వ మాట నేను దప్పిగొనుచున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనములో ఇలాగ రాయబడింది, ఎవడైనను దప్పిక గొనిన ఎడల వానిని నా యొద్దకు రానివ్వండి అని యేసుక్రీస్తు ప్రభువారు పిలుస్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము, నా యొద్దకు వచ్చినటువంటి వాడు ఇకెన్నడూ దప్పిక గొనడు అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మరి యోహాను సువార్త 7వ అధ్యాయము 35వ వచనంలో కూడా ఇలాగున వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పండుగలో మహాదినమైన అంచెదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిక గొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వస్తే దప్పిక గొనడు అనేటువంటి విషయము అక్కడ రాయబడింది. ప్రియదేవుని బిడ్డలారా, నా యొద్దకు వచ్చేవాడు ఎన్నడూ దప్పిక గొనడు, నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు ఎన్నడూ దప్పిక గొనడు అని చెప్పేసి క్రీస్తు ప్రభువు అని అంటున్నాడు. అలాగే ఎవడైనా నా యొద్దకు వచ్చిన ఎడల వాడి కడుపులోంచి జీవజల నదులు పారుతాయి అని వాగ్దానం చేస్తున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 5వ వచనంలో, యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర సమరయలోని సుకార్ అనేటువంటి ఊరిలో యాకోబు బావి ఉంది. యేసు ప్రభువారు ప్రయాణం చేత అలసిపోయిన రీతిగానే ఆ బావి దగ్గర కూర్చున్నాడు. అప్పటికి సమయం ఇంచుమించు మధ్యాహ్నం 12 గంటలైంది. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వచ్చి నీళ్లు చేదుకుంటున్నప్పుడు యేసయ్య అన్నారు, నాకు దాహమునకు నీళ్ళు ఇమ్మని ఆయన అడిగారు. అయితే ఆ స్త్రీ అంటుంది, యూదుడివైన నీవు సమరయురాలునైనటువంటి నన్ను దాహానికి నీళ్ళు ఇమ్మని నువ్వు ఎలా అడుగుతున్నావు అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది నీ వెరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పినప్పుడు ఆమె అంటుంది, అయ్యా ఈ బావి లోతైంది, చేదుకోవడానికి నాకేమీ లేదు, చేదుకోవడానికి నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలాగూ నీకు దొరుకును? తనను తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా అని యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతూ ఉంది. అయితే నీవిచ్చిన నీళ్ళు తాగితే నేను మరలా దప్పికొంటాను, కానీ నేనిచ్చిన నీళ్ళు త్రాగితే నువ్వు ఎన్నడూ కూడా దప్పిగలవంటే ఆ నీళ్లు నాకు ఇవ్వండి అయ్యా అని చెప్పి యేసును అడుగుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే యేసయ్య అన్నాడు, వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకురా అన్నప్పుడు, నాకు పెనిమిటి లేడు,
నాకు ఇంకా వివాహం కాలేదు అని చెప్తుంది. నిజమే, కానీ నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడు అని చెప్పి ఆమె వాస్తవ జీవితాన్ని ఆమెకు కళ్ళకు కట్టినట్లుగా చెప్పాడు. ఆమె విశ్వసించింది. నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి ఈయన ప్రవక్త కాడా అని చెప్పి తన కొండను అక్కడ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఆ ఊరి వారందరితో కూడా చెప్తుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూపిస్తాను రండి, ఈయన క్రీస్తు కాడా అని చెప్పి ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. తన కొండను అక్కడ విడిచిపెట్టింది. నా ప్రియమైనటువంటి వారిలారా, కొండను విడిచిపెట్టుట అనగా తన పాపపు జీవితాన్ని ఆ రోజుతో అక్కడ విడిచిపెట్టింది. ఎందుకంటే ఆమె యేసుని కలిసింది. యేసయ్యను కలిసినటువంటి ఆమె జీవితంలో గొప్ప మార్పు కలిగింది. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 1వ వచనం అంటున్నాడు, దప్పికొని వారిని నా యొద్దకు రానివ్వండి, నా యొద్ద జలమును ఉచితంగా పొందుకొనివ్వండి అంటున్నాడు. 22 ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనంలో కూడా దప్పికొని వారికి జీవజలమును ఉచితంగా వారు పొందుకుంటారు, వారిని రానియండి అంటున్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17వ వచనంలో దీన దరిద్రులు నీళ్లు వెతుకుతున్నారు, దప్పుకు చేత వారి నాలుకలు ఎండిపోతున్నాయి అంటున్నాడు. యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే నా జనులు 2 నేరాలు చేసి ఉన్నారు, జీవజలపు ఓటనైనా నన్ను విడిచిపెట్టి బద్దలై నీళ్లు నిలవని తొట్లను వారు తొలిపించుకున్నారు అని చెప్పి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. 17వ అధ్యాయం 13వ వచనంలో కూడా గనుకనే జీవజలపు ఓటైన నన్ను విడిచిపెట్టారు, కనుకనే ఇసుక మీద వారి పేర్లు వ్రాయబడినట్లుగా ఉన్నది అంటున్నాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు కదా, కన్నీరుని నేను తుడుస్తాను అంటున్నాడు. 21వ అధ్యాయము 6వ వచనం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనంలో ఈ జీవజలములు ఉచితముగా పొందనండి అని అంటున్నాడు. నా ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభువారు దప్పిగొనుచున్నాను అని అన్నప్పుడు జీవజలపు ఊటగా ఆయన ఉన్నాడు. ఈ కడవరి దినాల్లో జీవజలపు ఊట అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనం స్వీకరించినప్పుడు మన కడుపులో జీవజల నదులు పారుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఆయన అంటున్నాడు కదా 6వ వచనంలో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగ రాయబడింది, నేనే అల్ఫయు ఒమేగయును, అనగా అంతమును ఆదియును అంతమునై ఉన్నాను, దప్పిగొని వారికి జీవజలముల బొగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును అంటున్నాడు. దప్పిగొని వానికి జీవజలముల బొగ్గలో ఉన్నటువంటి జలమును ఆయన ఉచితంగా ఇస్తాడు. ఆ ప్రియ దేవుని బిడ్డ, బద్దలైన నీళ్లు నిలబడి తొట్లు తొలిపించుకున్నావా? లేక జీవజలపు ఓటైనటువంటి యేసుక్రీస్తుని కలిగి ఉన్నావా? నీ దప్పిక తీరుతూ ఉంది. దేని కొరకు నీవు దప్పుకొని ఉన్నావో, యేసుక్రీస్తు ప్రభువారు దప్పికొని ఉన్నాను అని చెప్పిన వెంటనే వారు చేదు చెరకను నోటికి అందించారు, కానీ రుచి చూశాడు, కానీ ఆయన దానిని తాగలేదు. ప్రియదేవుని బిడ్డలారా, నీ చేదు అనుభవాలన్నీ కూడా ఆయన ముందుగానే రుచి చూశాడు. నీ చేదు అనుభవాలను మధురంగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను దప్పికొనుచున్నాను. మనం సిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నిజమైనటువంటి దప్పిక తీరుతుంది. మన రక్షణ మారు మనసు పొంది రక్షణ పొందినప్పుడు ఆయన నిజమైనటువంటి దప్పిక తీరుతుంది. కాబట్టి జీవజలముల ఓటైనటువంటి యేసుని విసర్జించక ఆయనను వెంబడించి జీవజలముల ఓటైనటువంటి యేసును నువ్వు అంగీకరించినట్లయితే నీ కడుపులో జీవజల నదులు పారుతాయి. అంటే దేవుడు నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా మార్చబోతున్నాడు. అనేకులకు దీవెనకరంగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. నీ కొరకు ఆయన దప్పుకొన్నాడు. ఆయన దప్పిక నువ్వు తీర్చవలసిన వ్యక్తిగా ఉన్నావు. నువ్వు సిలువ దగ్గరికి వచ్చి నీ పాపమును ఒప్పుకొని మారు మనసు పొంది నీటి బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడి ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాలు పొందినప్పుడు నీ కొరకు దేని కొరకు అయితే దప్పికొన్నాడో ఆ దప్పిక నిజంగా తీరినట్లవుతుంది. దేవుడిని దీవించును గాక. 6వ మాటగా మరి మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం, యేసు చిరగపుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మనప్పి. సమాప్తమైనది. ఏం సమాప్తమైంది? సమాప్తమైంది అనేటువంటి మాట విజయానికి చిహ్నంగా ఉంది. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో దానిని ఆయన నెరవేర్చాడు. బెత్లెహేము నుండి కల్వరిగిరి వరకు
పశువుల తొట్టి నుండి సిలువ వరకు పాపుల విమోచన కార్యక్రమం అంతా కూడా ఆయన నెరవేర్చాడు. సిలువ యాత్రను ముగించాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. మానవ కోటి రక్షణ కార్యం, లోక పాపములను ఆయన మోసాడు. నీ పాత రోత జీవితము సమాప్తం అవ్వాలి. ఆయన ఏ కార్యము నిమిత్తమైతే వచ్చాడో దాన్నంతటిని కూడా ఆయన నెరవేర్చాడు. ప్రియదేవుని బిడ్డ, నెరవేర్చాడు కాబట్టి సమాప్తమైనది అంటున్నాడు. నీకు ఇవ్వబడినటువంటి, నీకు అప్పగించబడిన పని నువ్వు సమాప్తం చేసే వ్యక్తిగా ఉండాలి. నువ్వు దేనినైతే చేపట్టావో దానిని తుద వరకు నువ్వు కొనసాగించాలి. అప్పుడు నీ యందు దేవుడు ఆనందిస్తాడు. గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు పొందుతావు. ప్రియ దేవుని బిడ్డ, 6వ మాటగా సమాప్తమైనది అనేటువంటి మాటను యేసుక్రీస్తు ప్రభు వారు పలికారు. ఇక 7వ మాటలోనికి మనం వద్దాం. చివరి మాటగా 7వ మాట ఇలాగ రాయబడింది. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనములు ఎలాగ రాయబడింది. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచాడు. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అంటున్నాడు. ఈ లోకంలో ఎన్నో అప్పగింతలున్నాయి, కానీ దేవుని బిడ్డలారా, దేవునికి మన యొక్క ఆత్మను అప్పగించుకోవడం అంటే ఇది ఎంతో విశిష్టమైనటువంటిది. లోకంలోని అనేక మందికి తమ యొక్క ఆత్మలు అప్పగించుకోవడం, కొంతమంది ప్రేమ పేరున చనిపోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. లోకంలో చంపడానికి కూడా సిద్ధపడుతున్నారు లోకంలో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపముల కొరకు, నీ యొక్క అపరాధముల కొరకు ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. తన యొక్క ఆత్మను తండ్రిని దేవునికి అప్పగించాడు. 31 కీర్తన 5వ వచనంలో దావీదు అంటున్నాడు, ఆత్మను నీకు అప్పగించుచున్నాను అంటున్నాడు. ఆత్మ దేవునిది. నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం. ఈ ఆత్మ దేవునిది కాబట్టి దేవుడు నరులారా రండని ఆయన పిలిచినప్పుడు ప్రతి ఒక్కడు వెళ్ళవలసిందే, రాను అనడానికి లేదు. ఈ ఆత్మ దేవునిది. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మలను అప్పగించుకోనండి అని పేతురు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవాలి. లేనట్లయితే అపవాది మనలను వంచి మోసగించి మన ఆత్మను నరకములోనికి నెట్టివేస్తాడు. 2వ మరణం అనేటువంటి అగ్నిగుండంలో అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపు రోదన పండ్లు కొరకట ఉండదు. ఆ స్థలానికి నీవు పోకుండా యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఇంత గొప్ప బలియాగం చేయడానికి గల కారణం అదే, నిన్ను నరకంలోనికి పోనివ్వకుండా రక్షించడానికి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈనాటి కాలంలో మనం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనములో మనం చూసినట్లుగాను, మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయడానికి దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడు. చేయరానటువంటి కార్యాలు, చేయకూడనటువంటి కార్యాలు వారు చేయడానికి భ్రష్ట మనసుకు దేవుడు వారిని అప్పగించాడు. అనేక మంది తమ ఆత్మలను దేవునికి అప్పగించకపోవడం వల్ల భ్రష్టాత్మకు దేవుడు వారిని అప్పగించాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనంలో మనం చూసినప్పుడు, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటను పలికాడో, బిగ్గరగా ఈ మాటను పలికి దేవునికి తన ఆత్మను అప్పగించినప్పుడు అప్పుడు గొప్ప భూకంపం కలిగింది. ఆయన కేక వేసినప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందకు చినిగిపోయింది, భూమి వణికింది, బండలు బద్దలయ్యాయి, సమాధులు తెరవబడ్డాయి. నిద్రించిన పరిశుద్ధులు అనేక మంది శరీరాలతో లేచారు. వారు సమాధుల నుంచి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులు కాగపడ్డారు. అలాగున యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో తన ప్రాణాన్ని విడిచినప్పుడు ఇలాంటి గొప్ప కార్యం జరిగింది. చనిపోయిన పరిశుద్ధులు లేచి పరిశుద్ధ పట్టణంలో వారు సంచరించి అనేకులు కాగపడ్డారు. దేవుని బిడ్డలారా, ఇలాగ యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. నా ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన 7 మాటలు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. 2వ మాటగా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. 4వ మాటగా, నా దేవా నన్నెందుకు నీవు చేయి విడిచితివి. 5వ మాటగా, నేను దప్పుకొనుచున్నాను. 6వ మాటగా, సమాప్తమైనది.
ఏడో మాటగా తండ్రి నా ఆత్మని చేతిగా అప్పగిస్తున్నాను అని 7 మాటలు కూడా సిలువలో యేసయ్య పలికాడు. ఈ 7 మాటలు ప్రపంచ దేశాలలో ఇవి ఎంతో ఔన్నత్యం కలిగిన ఆణిముత్యాలుగా ప్రకటన చేయబడుతుంది. ఎందుకంటే చనిపోయేటువంటి ఒక వ్యక్తి ఆఖరుగా మాట్లాడినటువంటి డెత్ స్టేట్మెంట్, మరణ వాంగ్మూలము. కానీ ఇది మరణ వాంగ్మూలం వంటిది కాదు. కానీ సర్వలోకం పాప పరిహారార్థం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే తండ్రి చిత్తం అని నెరవేర్చాడో దానంతటిని బట్టి ఆయన ఆఖరుగా తండ్రికి విజ్ఞాపన చేసి తన ఆత్మను తండ్రిని దేవునికి అప్పగించాడు. నా ప్రియమైనటువంటి వారులారా, ఎలాగన గొప్ప కేకవేసి ప్రాణం విడిచినప్పుడు అరిమత యోసేపు అనేటువంటి వ్యక్తి వచ్చి యేసు యొక్క శరీరాన్ని తనకు కావాలని అడిగి తీసుకుని వెళ్ళి తన కొరకై తొలిపించుకున్నటువంటి ఆ సమాధిలో యేసుక్రీస్తు ప్రభువారిని భద్రము చేసినట్లుగా, అది విశ్రాంతి దినానికి ముందు దినము కనుక, మరి విశ్రాంతి దినం యొక్క సమయము సమీపిస్తుంది కనుక మరి ఆ సమయమునకు ముందుగా ఆయనను సమాధి చేయాలని చెప్పి ఆయన తీసుకుని వెళ్ళి సమాధి చేశారు. నా ప్రియమైనటువంటి వారులారా, మరణం ఆయనను బంధించి ఉండటం అసాధ్యం. ఎప్పుడైతే యేసయ్య మరి సిలువపై మరణించాడో అప్పుడు మరణపు ముళ్ళు విరవబడింది. సాతానును దేవుడు తన కాళ్ళ క్రింద చితక దొక్కించాడని వాక్యం చెబుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ఎంతో గొప్ప బలియాగము నీ కొరకు నా కొరకు చేశాడు. ఎందుకో తెలుసా? పాపము చేత మనం నశించిపోకూడదని, దేవుని యొక్క ప్రేమలను మనం కోల్పోకూడదని, దేవుని యొక్క క్షమాపణ మన కొరకు సిద్ధపరచబడి ఉందని, దేవుని రాజ్యములకు వారసులుగా మనం ఉండాలి అని. ఎలాగున యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకు చేసినటువంటి గొప్ప బలియాగము మన జీవితాలను మార్చింది, మన స్వరూపాన్ని మార్చింది, నూతన సృష్టిగా మనల్ని చేసింది, దేవుని యొక్క శిక్షావిధి నుంచి మనల్ని తప్పించింది, రక్షణ భాగ్యము మనకు అనుగ్రహించబడింది. యేసయ్య ఇచ్చినటువంటి ఈ రక్షణ భాగ్యం ఎంతో అమూల్యమైనటువంటిది. ఈ మాటలు విన్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించావా? సిలువ, అంతకుముందు అనేక మంది సిలువ వేయబడ్డారు. కానీ యేసయ్య సిలువ వేయబడినప్పుడు మాత్రమే ఆ సిలువకు విలువ వచ్చింది. ఆ సిలువ శక్తివంతమైనదిగా మార్చబడింది. ఆ సిలువే బండలాంటి హృదయాలను సైతం పగలగొట్టి అనేకులను విమోచించింది. విమోచించబడిన వ్యక్తి యొక్క జాబితాలను ఉన్నావా? రక్షణ పొందావా? ప్రియ దేవుని బిడ్డ, యేసుక్రీస్తు రాకడ సమీపంగా ఉందని నిరీక్షణతో కూడినటువంటి బిడ్డగానే ఉన్నావా? ఇదిగో యేసు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. దేవుని నీతి ఎగినట్లుగా దేవుడు నిన్ను ఆయన యొద్దకు చేర్చడానికి ప్రేమగల బాహు నీ వైపు చాపాడు. దేవా, ఇదిగో నేను నీ యొద్దకు వచ్చానని నువ్వు చెప్పినప్పుడు, అయ్యా నీ సిలువ దగ్గరికి వచ్చాను, ఇదిగో నా జీవితం నీకు సమర్పిస్తున్నానయ్యా అని నువ్వు చెప్పినప్పుడు, ఆయన నెరవేర్చినటువంటి సిలువ కార్యము, ఆయన చూపినటువంటి త్యాగపూరితమైనటువంటి ప్రేమ, దానికి ఎంతో విలువ చేకూరుతుంది. నీ కొరకే ఆయన ప్రాణం పెట్టాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నీవు నశించకుండా నిత్య జీవం పొందాలి, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ప్రార్థన చేస్తావా? నాతో కలిసి ఏకీభవించు. ఈ సమయంలో నాతో కలిసి ఏకీభవించి దేవుని సన్నిధిలో ప్రార్థించు. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ స్వరూపి అని మా తండ్రిని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో నేను ఇప్పటివరకు నాయనా సిలువలో నీవు పలికినటువంటి 7 మాటలను కూడా ధ్యానించడానికి నువ్వు సహాయం చేశావు తండ్రి. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అని నీ వస్త్రములను చీట్లు వేసుకుని పంచుకుంటున్న వారిని గురించి మాట్లాడు. ఇదిగో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని, నీ రాజ్యమును ఎరిగినటువంటి, నీవు ఒక రాజ్యమున్నదని ఎరిగినటువంటి సిలువలో దొంగతో నువ్వు మాట్లాడు. 3వ మాటగా, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని, ఇదిగో నీ తల్లి అని తల్లితోనూ శిష్యుడు అనేటువంటి యోహానుతో నువ్వు మాట్లాడు. అంచెదశలో కూడా తల్లిని విడిచిపెట్టలేదు. 4వ మాటగా, ఏలో ఏలో ఇలామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని చెప్పినటువంటి మాట. అవును ప్రభువా, అనేకులు మమ్మల్ని విడిచిపెట్టారు, కానీ నీవు మమ్మల్ని చేయి పట్టుకున్నావు. ఎంత గొప్ప ప్రేమ అనేది. దేవా, 5వ మాటగా దప్పికొనుచున్నాను అనేటువంటి మాట నువ్వు మాట్లాడావు. మేము సిలువ వద్దకు వచ్చినప్పుడే నీ దప్పిక తీరుతుంది. చేదు చెరుక నువ్వు రుచి చూసి తాగనొల్లకపోయావు.
మా చేదు అనుభవాలన్నీ నీకు తెలుసు ప్రభువా, నీకు తెలుసు. మధురమైన అనుభవాలుగా మా జీవితాలు మార్చండి. ఇదిగో 6వ మాటగా సమాప్తమైనది అని, నువ్వు సమస్తమును కూడా సమాప్తం చేసావు ప్రభువా. 7వ మాటగా తండ్రి నా ఆత్మను చేతికి అప్పగిస్తున్నాను అని చెప్పి, అయ్యా ఇదిగో నీ ఆత్మను తండ్రి అయిన దేవుని చేతికి అప్పగించావు. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వాన కూర్చుండి మా కొరకు నువ్వు నిరంతరము యాజకుని వలె విజ్ఞాపన చేస్తూ ఉన్నావు. నీకు వందనాలు. ఇంకెవరైతే రక్షణ పొందలేదో, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి కుటుంబీకులలో ఎవరైతే రక్షణ పొందలేదో వారిని రక్షణలోనికి రావడానికి సహాయం చేయండి. సిలువలో నువ్వు పలికిన 7 మాటల ద్వారా అనేక కుటుంబాలు ఆదరించబడి నీ ప్రేమను గుర్తించి, నీ సిలువ యాగమును గుర్తించి, పాప పరిహారార్థ బలిగా నీవు మా కొరకు ప్రాణం పెట్టావని, మా పాపములకు శిక్ష అది మరణమైనప్పుడు, నిత్య నరకమైనప్పుడు మా పాపములను క్షమించి మమ్మల్ని నిత్య జీవానికి వారసులుగా నువ్వు చేసావని గుర్తించగలిగి నీ ప్రేమను పొందుకోగలిగిన సహాయం చేయండి. దేవా, ఈ మాటలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం ద్వారా అనేకులు దీవించబడినట్లుగా కృప చూపండి. ఈ వాక్యమునైనా అనేకుల జీవితాల్లో మారు మనసు, రక్షణ ఆనందం తీసుకుని వచ్చినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనకు నేను ప్రేమించే ప్రతి ఒక్కరికి సదాతుడే సహాయము చేసి నడిపించునుగాక, ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయం. ప్రవేశనామల సంపూర్ణ విజయము కలుగునుగాక, ఆమేన్. దైవాశీర్వాదాలు మీకు అందరికీ కలుగునుగాక. ప్రభుపేట మీ అందరికీ వందనాలు. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకు పరిచయం చేయండి. ఇంకా అనేకులు రక్షణార్థమై ఈ కార్యక్రమము ఎంతో భారభరితమైంది కనుక మరి మీరు దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినటువంటి వారైతే మీ కుటుంబం పక్షాన మరి మీ పెళ్లి రోజైనా, మీ పుట్టినరోజైనా, మరి ఏ శుభకార్యమైనప్పటికీ కూడా మరొక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయదలిసినట్లయితే మరి స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ కనబడుతుంది. మరి కొన్నిసార్లు సిగ్నల్ ఉండక అది వాట్సాప్ కాల్ అయితే ఖచ్చితంగా మరి నేను రీచ్ కాగలను. మీ కొరకు మేము ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్.